మా శ్వేత నేను ఈ రోజు ఎలాగైనా ఈ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలనే కంకణం కట్టుకున్నాము. ఈ బ్లౌజ్ కోసమే వీడియోస్ ఎడిటింగ్ చేయడము, పోస్ట్ చేయడం కూడా పక్కన పెట్టేసిన. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. నేను ఎంత కష్టపడుతున్నా ఆ కష్టానికి ఎంత మనీ వస్తుంది, ఆ వచ్చిన మనీ ఎలా ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. పెళ్ళైన 15 సంవత్సరాల నుండి బ్లౌజ్ల కోసమే మా ఆయన కష్టాన్ని ఎంత వేస్ట్ చేసినా అనేది అర్థమైంది. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుండి నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించడం చాలా తక్కువ అయిపోయింది. కానీ ఒకప్పుడు అయితే నా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి 100 ఇచ్చిన రోజులైతే ఒక్కటి కూడా లేవు, 1000 ఇచ్చిన రోజులే ఉన్నాయి. అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చే బంగారం లాంటి మా ఆయన ఉన్నాడు కాబట్టే ఇన్ని రోజులు ఏమాత్రం ఆలోచించకుండా ఖర్చు పెట్టినా గానీ ఇప్పుడు అలా ఖర్చు పెట్టాలనిపిస్తలేదు. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత నేను కష్టపడుతున్నా కాబట్టే ఈ ఖర్చుల విలువ తెలుస్తుంది. అప్పుడప్పుడు నాలో నేనే బాధపడుతున్నా, మా ఆయన చేసింది అయితే కష్టం కాదా, అవి డబ్బులు కాదా, ఈ బ్లౌజెస్ విషయంలో నేను మా ఆయనని చాలా ఇబ్బంది పెట్టినేమో అనిపిస్తుంది. ఓన్లీ నా బ్లౌజ్ స్టిచ్చింగ్ మట్టుకి నేర్చుకున్నా బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా నేర్చుకున్న హ్యాపీ. ఈ రోజు మేము స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇదే.